హాయ్ అండి. ఈరోజు నేను కొత్తిమీర రైస్ చేస్తున్నాను ఆఫ్టర్నూన్ లంచ్లోకి. దానికోసం వెల్లుల్లి, అల్లము, మసాలా దినుసులు, మిర్చి, ధనియాల పాడైపోతున్నాయని ఎంచి పౌడర్ చేసి పెట్టుకున్నాను. కాజు, కొత్తిమీర అన్నిటినీ రెడీ చేసి పెట్టుకోవాలి. ఫస్ట్ అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, కొత్తిమీర అన్నిటినీ బాగా ఆడించుకోవాలి. ఎట్లయినా చేసుకోవచ్చు అండి. ఫస్ట్ కొత్తిమీరని ఏంచైనా ఆడించుకోవచ్చు, ఇట్లయినా ఆడించుకోవచ్చు. నేను పచ్చిది ఆడించేసాను మిక్సీకి. తర్వాత పెన్నం పెట్టేసి మసాలా దినుసులు, జీడిపప్పు అన్నిటినీ వేయించేసాను. అన్నిటినీ బాగా వేయించేసాక మళ్ళీ నేను మిక్సీ వేసి పెట్టుకున్న కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసి బాగా వేయించుకోవాలండి. పెన్నంలో వేసేసి బాగా వేగినాక మనకు కొంచెం ఆయిల్ పైకి వచ్చేటట్టు చూసుకోవాలండి. అప్పుడే మనకు వేగినట్టు. కొంచెం పసుపు వేసానండి కలర్ కోసమని. కొంచెం పసుపు వేసేసి కొంచెం సేపు బాగా వేయించాక ధనియా పౌడర్ కూడా వేసేసి కొంచెంసేపు బాగా వేయించేసాను. ఆయిల్ అనేది పైకి వచ్చింది చూసారా. ఉప్పు కూడా వేసేసి దానికి అన్నిటినీ బాగా రోస్ట్గా అయ్యేటట్టుగా వేయించేసుకున్నాక మనము అన్నం అనేది ఫస్ట్ ఉడికించి పక్కకు పెట్టేసుకోవాలండి. ఆ అన్నంని మనము ఈ కొత్తిమీర అంతటిని వేయించి పెట్టుకున్న పెన్నంలోకి వేసి పెట్టుకోవాలి. వేసి పెట్టేసుకున్నాక కొంచెం సేపు ఆగితే బాగుంటుందండి. ఎందుకంటే అన్నం అనేది ఇరిగిపోకుండా మనకు పొర్లు పొర్లుగా బాగా వస్తుందండి. మనం కొంచెంసేపు అయినాక కొంచెం బాగా అంతటిని మిక్స్ చేసేటట్టు చేసుకొని పెట్టుకున్నాము అంటే మన కొత్తిమీర రైస్ అనేది ఎంతో టేస్టీగా ఉంటుంది. హెల్దీ కూడా అండి కొత్తిమీర అనేది.